బాగా చెప్పావు. అన్నట్టు మర్చిపోయాను, మీ వేరడికి ఉరిశిక్ష పడేటట్టు మున్సిపల్ గారు. ఓహో, ఉరిశిక్ష ఖాయంగా పడుతుందంటారా? 100కి 100 పాళ్ళు. పోలేండి, వాడి కష్టాలు గట్టెక్కిపోతాయి పాపం. అయితే అక్కడ నా తాగు నేను చస్తే ఇక్కడ మీరు మాత్రం కడుపు నిండా తాగుతుంటారన్నమాట. గిరిగా, అసలు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? వదిలేశారా? వాళ్ళు ఎందుకు వదులుతారు? నేనే తప్పించుకొచ్చాను. ఏదో రకంగా విడిపిస్తామని చెప్పి ఏ పాపం ఎరుగను నన్ను జైలుకి పంపించారు. అక్కడ నేనేమైపోయానో నా అతి గతి తెలుసుకోకుండా మీరు ఊరుకుంటే తప్పించుకురాకుండా ఏం చేయమంటారు? నీ మొహం, నువ్వు జైలు నుంచి పారిపోతే నీ మీద కేసు ఇంకా బలపడుతుంది. మేము నిన్ను విడిపించాలని చేసే ప్రయత్నం అంతా దెబ్బతింటుంది. అయితే మళ్ళీ జైలుకి వెళ్ళిపోనా? వద్దొద్దు, ఆ తెలుగుతో పని చేయొద్దు. ఇదిగో ఈ వీరభద్రం గారితో పాటు పట్నం వెళ్ళి ఆయన హోటల్లో ఉంది. మేము నీ పని పూర్తి చేసే వరకు ఆయన నిన్ను జాగ్రత్తగా చూస్తుంటాడు. ఏం వీరభద్రం గారు? ఆహా, మా హోటల్లో పెడితే ఆ భగవంతుడు కూడా కనుక్కోలేడు. బాబు గారు, బాబు గారు, ఏమిటా కంగారు? కాపాడండి బాబు గారు, నా మొగుడిని ఎలాగైనా కాపాడండి. జైల్లో ఉన్న ఖైదీ నేను కాపాడటం ఏంటి? వాడు జైలు నుంచి పారిపోయి వచ్చేసాడు బాబు గారు. జైలు నుంచి తప్పించుకున్నాడా? మున్సిపల్ గారేందో వదిలిస్తామన్నారంట. ఎందుకు వదిలించలేదని నిగ్గదీసి అడుగుతున్నాడు. అసలు వాడు కూనియే చేయలేదంట బాబు గారు. మరెవరు చేశారట? అదే నాకు అర్థం కావటం లేదు. నేను చివరిలో వెళ్ళాను బాబు, వాడు చూడక ముందే వచ్చేసాను. వేరేడు ఇప్పుడు మున్సిపల్ గారి ఇంట్లోనే ఉన్నాడా? లేడండి, ఎవరో ఈరభద్రం గారంట. ఆయనకి పట్నంలో పెద్ద హోటల్ ఉందంట. పోలీసులకు దొరకకుండా ఆ హోటల్లోనే ఆయన దాచి పెడతారట. బాబు గారు, దాచేస్తారో చంపేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది బాబు గారు. ఎలాగైనా మీరే ఆయన్ని కాపాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు గారు. నీ మొగుడు నిర్దోషి అయితే వాడి ప్రాణాలకు ఏం భయం లేదు. వాడిని కాపాడే బాధ్యత నాది. వీరభద్ర, బాబు గారు ఏం మాట్లాడు, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. బాబు గారు, మీ నాన్నగారు నేను చంపలా. మీ పాదాలు సచ్చిగా నేనే పాప ఎరుగను బాబు. అయితే నువ్వే చెప్పినట్లు ఎందుకు ఒప్పుకున్నావు? తర్వాత ఇడిపిస్తాము, ఓ 10 ఎకరాలు పొలం ఇస్తామని చెబితే ఓ ఏడాది పాటు జైల్లో గడిపెట్టి ఆ తర్వాత నా దరిద్రం తీరిపోద్దు కదా అని ఆశపడ్డాను బాబు. మరి నాన్నగారిని ఎవరు చంపారు? చెప్తాను. అసలు పొలం కాడ యాటను కొయ్యాలి రమ్మని మున్సిపల్ గారు కబరెట్టి కత్తి నూరుకుని వెళ్ళాను. ఆ తర్వాత ఎవరదే? ఇదిగా నువ్వా? నీ అమ్మ కడుపు గాలి ఏమొచ్చిందా నీకు? పొద్దుకేదలు గుర్రానిచ్చావు? అదే బాబు గారు జరిగింది. నా అనుమానం నిజమైంది. వాళ్ళంతా నేను చూస్తాను కానీ నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపో.
మళ్ళీ వాళ్ళ కాడికి వెళ్తే ఎముకలు చేస్తారు బాబు గారు. వెళ్ళకపోతే నేను నీ మీద కేసు బలం అవుతుంది. వెళ్ళి నేను విడిపించే బాధ్యత నాది. సరే బాబు గారు ఏది చెప్తే అది చేస్తాను. త్వరగా వెళ్ళి వస్తాను బాబు గారు.